లైవ్ల కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారని నిరసన చేపట్టారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుండి వాట్సాప్లో తమకు సందేశాలు పంపినట్లు విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే 5 మంది విద్యార్థులు డబ్బులు చెల్లించామని చెప్పారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. ఇంట్లో తమ తల్లుల బంగారాన్ని అమ్మి 10 లక్షలు జమ చేసినట్లు పోయారు. తీరా నకిలీ విదేశీ ఐడీని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలుసు ఇది ఫేక్ అని తెలిసినా కూడా మమ్మల్ని అందరితో 10 lakhs కట్టించారు. మేము 10 lakhs కట్టలేము సార్, మేము ఇంత ఫైనాన్షియల్లీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మేము కట్టలేము. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. నేను కట్టలేను సార్, నేను మా మదర్కి కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది, నేను కట్టలేను. మా మదర్స్కి 1,25,000 ఎవ్రీ మంత్ నేను కడుతున్నాను. కట్టలేకన్నా కూడా 3 monthsలో మీరు వెళ్ళిపోతారు, అర్జెంట్ వేకెన్సీస్, మీరు సెప్టెంబర్లో వెళ్ళిపోతారు అన్నట్టు చెప్పి మాతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. మేము అమౌంట్ కట్టలేమన్నా చెప్పినప్పుడు కూడా మాతోని కట్టు అని చెప్పి ఆయన మ్యానిపులేట్ చేసి ఆయన చాలా అసలు మాతోని ఎట్లా చేశారంటే దివాకర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆయన చాలా మాతో మాట్లాడించి చాలా కట్టిన తర్వాత ఆయనకి ఫొటోస్ సెండ్ చేస్తే ఆయన థ్యాంక్ యూ అని చెప్పి కట్టండి. ఇంకా నేను నా సగం పేమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కట్టేశారు. పేమెంట్ ప్రాసెస్ మొత్తం 10 lakhs కట్టేసిన తర్వాత కూడా నేను కట్టలేను సార్, నా మనీ ఇచ్చేయండి అంటే, నువ్వు క్యాన్సిల్ అయిపోతే నీకు మనీ రావు, ఇంకోటి నువ్వు కట్టకపోతే వాళ్ళవి కూడా ఆగిపోతాయి అన్నట్టు నాతో బ్లాక్మెయిల్ చేశారు. మా కాలేజ్ నుంచి 5 members, మేము ముగ్గురం ఉన్నాం. ఇంకోటి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ ఎమర్జెన్సీస్ ఉన్నాయని. సో ఇట్లాంటి ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్కి చూపించి ఈ గ్లోబల్ పయోనీర్స్ అనే కన్సల్టెన్సీకి సెండ్ చేయమని చెప్పారు. 10 lakhs ఈ అకౌంట్కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పిండు ఇన్వెస్టిగేట్ చేసినాం, జెన్యూన్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం. మేము కట్టలేకపోతామన్నా చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి అని చెప్పిర్రు. ఇంకోటి కాలేజ్లో 15 to 20 days క్యాంపెయిన్ చేసిర్రు. కాలేజ్ మేనేజ్మెంట్ ముందు, ఫ్యాకల్టీలో, కాలేజ్ అఫీషియల్లీ కాలేజ్లో 15 days క్యాంపెయిన్ జరిగింది, ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్లు ఇగ్నోర్ చేస్తుర్రు. మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లే. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోదామనుకున్నా కూడా మేము మాకు జస్టిస్ కావాలని మేము కాలేజ్కి వెళ్తుంటే ఊరికే దివాకర్ సార్ మా దగ్గరకు వచ్చి, ప్లేస్మెంట్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి, మీరు కాలేజ్కి రావద్దు, మీకు కన్సల్టెన్సీ కట్టారు కాబట్టి మీరు కన్సల్టెన్సీనే చూసుకోవాలి, నా కాల్స్ కూడా లేపట్లేదు, మీ కాల్స్ కూడా లేపట్లేదు, ఎవరి కాల్స్ లేపట్లేదు ఆమె అని చెప్తుంటే, ఇప్పుడేమో మేము ఊరికొరికే కాలేజ్కి వెళ్ళి కాలేజ్ని అడుగుతుంటే పోలీస్ స్టేషన్కి మా నెంబర్లు ఇచ్చి మాకు కాల్ చేయించి మాకు ఇట్లా చెప్తున్నారు, ధమ్కి ఇస్తున్నారు, మీరు ఇంకోసారి కాలేజ్కి వెళ్ళి న్యూసెన్స్ చేస్తే మీకు ఏ జాబ్స్ ఇప్పియం, మిమ్మల్ని అబ్రాడ్కి పంపియం, మేము ఎక్కడికి చేయం, మీ మీద కేసెస్ పెడతామని మమ్మల్ని ధమ్కి ఇచ్చి మమ్మల్ని ఇట్లా సఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా మాకు ఇక్కడ కూడా కాలేజ్ నుంచి కూడా జస్టిఫికేషన్ రాకపోతే 3 years మేము కాలేజ్లో చదివి వేస్ట్. మా కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదరే జస్టిస్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు మాకు? ఇదే యాజమాన్యం ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. గత 3 నెలల నుండి ఉద్యోగాల విషయమై కళాశాలకు వచ్చి వెళ్తున్నప్పటికీ తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.